హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మార్నింగ్ 5 o'clockకే లేచి స్నానం చేయాల్సి అయితే వచ్చిందండి. ఎందుకంటే మను ఏమైందో తెలియదండి, ఉన్నట్టుండి 5 o'clock ఆ టైంకి 4:35 ఆ టైంకి నిద్ర లేచిపోయి మంచం మీద పెద్ద పెద్ద వామిటింగ్స్ అయితే చేసేసుకున్నదనమాట. నేను అప్పుడు నిద్రలో ఉండి పిల్లేంటి ఇలా కూర్చుని ఉన్నది అన్నట్టుగా పిల్లని ఇలా దగ్గరికి లాక్కున్నాను. నాకు తెలీదు కదా అది నిద్దట్లో వామిటింగ్స్ చేసుకుంటుంది అనేసి కూర్చొని. సో, నేను దాన్ని లాగేకునేసరికి దాని వామిటింగ్స్ నా మీద చేసేసిందనమాట. నా మీద, దుప్పటి మీద, దాని బట్టలంతా అలా వామిటింగ్స్ అయితే అయిపోయినాయండి. మరి నిన్న నైట్ తిన్న ఫుడ్ అరగలేదో ఏంటో, తిన్న ఫుడ్ తిన్నట్టే కక్కేసిందండి. చికెన్ తిన్నది రాత్రి. చికెన్ కర్రీ సండే కదా! సో, అదంతా అలా కక్కేసిందనమాట. ఇంకా దానివల్ల ఇంకా మార్నింగే ఫస్ట్ దానికి స్నానం చేపిచ్చేసి, నేను కూడా 5 o'clock కల్లా స్నానం చేసేసాను. ఇంకా 5కి ఇంక మళ్ళీ దాన్ని కాసేపు పడుకో అమ్మ నువ్వు, 7కి లెగిద్ది గానీ అనేసి దాన్ని పడుకోబెట్టి ఇంక నేనైతే వంటగదిలోకొచ్చి వంట పనైతే స్టార్ట్ చేశానండి. ఈరోజైతే పప్పయితే వండుదాం అనుకుంటున్నాను. సో, మార్నింగ్ 5కే లేసాను కదా! పప్పయితే కొద్దిసేపు నానుతది అనేసి 5 o'clockకే నానబెట్టేశాను. తర్వాత కాసేపు స్నానాలవి చేసి, మనుని నిద్రపుచ్చి మళ్ళీ అప్పుడు నేను వంటగదిలోకొచ్చేసరికి టైం అయితే 6 o'clock అయ్యింది. ఇంకా మా చెట్టుకి ఆకుకూర అది కొంచెం ఉందండి. ఆ ఆకుకూర అయితే కోసాను. ఇంకా పప్పు, టమాటా వండుదాము ఆ ఆకుకూర వేసేసనేసి నేనైతే పప్పయితే కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను టమాటా వేసి. ఇంకా 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. బియ్యం కూడా నీట్‌గా అయితే వాష్ చేసేసి స్టవ్ మీద అయితే పెడుతున్నాననమాట. మా వారైతే ఎప్పుడు మార్నింగ్ 4:35కే లెగిసిపోతారండి ఆయన. నేను మాత్రమే పిల్లలకి స్కూల్ ఉంటే 6కి లెగిస్తాను. లేదు అంటే 7, 8 ఆ టైంకి అయితే లెగిస్తాను నేను. ఇంకా మా వారైతే ఇంకా నేను లెగిసి పిల్లని చూసి ఏమైందమ్మా, ఏమైందమ్మా అని అరుస్తూ ఉంటే ఇంకా మా వారైతే లెగిసి వచ్చేసారనమాట. అప్పటికే మా వారు స్నానం చేద్దామనేసి గీజర్ ఏసుకొని ఉండడము, ఫస్ట్ మనుకు చేపిచ్చి తర్వాత నేను చేసేసి ఇంకా తర్వాత మా వారైతే చేశారు. ఇంక ఈ లోపల మను అయితే పడుకుంది. షాను అయితే మేము లెగిసాం కదా! పాపం దానికి హడావుడి కింద లైట్‌లన్నీ వేసేయడము, దానికి పాపం నిద్ర పట్టలేనట్టుంది. సో, ఈరోజు ఇంట్లో అందరూ 5 o'clockకే లెగిసిపోయారండి. పడుకోండమ్మా 7 o'clock వరకు అన్నాను గానీ, ఇంక నిద్ర రావట్లేదని పడుకోలేదు. ఈరోజు ఇంక మనుని స్కూల్‌కైతే కంపల్సరీగా పంపించాలండి. ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సరే ఒక హాఫ్ డే స్కూల్‌కి పంపించేస్తే 11:30 కల్లా ఎగ్జామ్ అయిపోతుంది కదా! తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. అండ్ మను కూడా స్కూల్‌లో చాక్లెట్‌లు పంచిపెట్టుకుంటాను మా ఫ్రెండ్స్‌కి అనేసి మొన్న చాక్లెట్‌లు కస్టమైజేషన్ చేసి పంపించారు కదండీ! అవి ఇంట్లోనే ఉన్నాయి. సో, ఆ చాక్లెట్‌లు అయితే స్కూల్‌కి తీసుకొని వెళ్తాను అని చెప్పింది. ప్లస్ ఎవరి బర్త్‌డే అయినా కూడా ఒక మొక్కనైతే తీసుకొచ్చి స్కూల్‌లో ఇవ్వాలి అనేసి టీచర్ అయితే చెప్పారు. మా హస్బెండ్ అయితే ఒక రోజ్ ప్లాంట్ అయితే తీసుకొచ్చారండి. 180 రూపీస్ అంట విత్ కుండీతోటి. సో, నిన్న నైటే అంటే సండే నైటే దాన్ని తీసుకెళ్ళి స్కూల్ దగ్గర అయితే పెట్టేశారనమాట. మేము ఇప్పుడు రేపు మనుని స్కూల్‌లో దింపిన తర్వాత దాన్ని తీసుకుని అసెంబ్లీ ప్రోగ్రామ్ దగ్గర పెట్టాలి. అది అప్పుడు ఈరోజు మను బర్త్‌డే అనేసి అసెంబ్లీలో చెప్పి మను ఈ మొక్క తీసుకొచ్చింది అనేసి అసెంబ్లీలో అయితే అందరి ముందే అనౌన్స్ చేస్తారు. సో, అలాగే ఏ స్టూడెంట్ బర్త్‌డే అయినా ఒక ప్లాంట్ అయితే స్కూల్‌కి తీసుకెళ్ళి అక్కడ గార్డెన్‌లో నాటాలనమాట. కాన్సెప్ట్ అయితే బావుంది కదండీ! కానీ ఎలా చూసుకుంటారో ఏమో తెలీదు ఆ ప్లాంట్‌లని ఎన్ని బతుకుతాయి, ఎన్ని పోతాయి అన్నదైతే మనకు ఐడియా లేదు. ఇంకా మనుకి అలా గడుకొకసారి వామిటింగ్స్ అవ్వడం గానీ, లేదంటే నోటి నుంచి ఉమ్మొచ్చేస్తుందని ఊస్తూనే ఉందండి. మరి ఎందుకు అరగలేదో తెలీదు. ఇంకా నేను మనుకి మార్నింగే స్నానం చేపిచ్చేసాను కదా! కాసేపు పడుకో అంటే అది నిద్ర రావట్లేదని పడుకోలేదు. ఇంక సరే రా అనేసి నేను ఓ పక్క వంట చేసుకుంటూనే మరో పక్క పిల్లలకైతే జెల్లయితే వేసేసానండి. ఇంకా చెప్పాను కదా! పప్పయితే వండుతున్నాను అనేసి స్టవ్ మీదయితే పప్పు పెట్టేశాను. చక్కగా దీంట్లోకి ముందే ఉప్పు, కారం అన్నీ అయితే వేసుకొని పెట్టేసాను కదండీ! కొంచెం చిక్కగా ఉంది అనేసి నీళ్లు వేశాను. ఉప్పయితే తక్కువైందనేసి కొంచెం ఉప్పయితే వేసుకున్నాననమాట. మా ఇంట్లో తోటకూరుంది, ఆవాలాకుంది, తర్వాత గోంగూర ఉందండి. గోంగూర, తోటకూర, టమాటా కలిపి స్టవ్ మీద పెట్టేసాను కదా! ఎంతో కాదు 10 ఆకులుంటాయేమో అంతే. ఇదొచ్చేసి ఆవాల మొక్కలైతే ఉన్నాయండి. దానికి ఆకులు చాలా ఎక్కువున్నాయనమాట. ఆ ఆవాల ఆకుల్ని తాలింపులో వేసుకుంటే కూర బావుంటది అనేసి చెప్పారండి నాకెవరోని. సో, ఇంక అందుకనేసి ఆవాల ఆకుల్ని నేను తాలింపులో అయితే వేసుకున్నాను. నేను ఎప్పుడైనా ఆవాలాకులు ఎక్కువైపోయినాయి అనుకున్న ప్రతిసారి ఆకునైతే కట్ చేసి ఇలా తాలింపులో ఏస్తున్నాను. చాలా టేస్ట్ అయితే వస్తుందండి. టైం అయితే 8 o'clock అవుతుందండి. పిల్లలిద్దరిని స్కూల్‌కి అయితే తీసుకుని వెళ్తున్నాను. మనుకు కూడా లంచ్ బాక్స్ పెట్టాను. ఒకవేళ ఏమన్నా బాగోపోతే టీచర్‌ని కాల్ చేయమని చెప్పి టీచర్‌కి మెసేజ్ కూడా పెట్టాను.
ఒకవేళ మనుకి ఏమైనా బాగోపోతే వెంటనే 11:30 కల్లా ఎగ్జామ్ అయిపోద్ది కదా, అప్పుడు తీసుకుని అయితే వచ్చేస్తాను. ఒకవేళ బాగుంటే ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంది అనేసి లంచ్ బాక్స్ అయితే పెట్టానండి. ఒకవేళ బాగోపోతే తీసుకొచ్చేస్తాను, బాగుంటే లంచ్ బాక్స్ తింటుంది, ఎందుకు మళ్ళీ పిల్ల ఆకలితో ఉంటుంది కదా అనేసి పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి వాకింగ్కి అయితే వెళ్ళాలండి. న్యూ ఇయర్ వచ్చిన తర్వాత ఇది వెళ్తున్న ఫస్ట్ వాకింగ్ అనమాట. అలా ఊర్లు తిరగడమే సరిపోయింది. సో పిల్లలిద్దరిని దింపేసి ఇంటికైతే వచ్చేస్తాను. వాకింగ్ చేసుకుని ఇంటికి టైం అయితే 9:15 అయ్యిందండి. వాకింగ్కి వెళ్ళి ఇంటికైతే జస్ట్ ఇప్పుడే వచ్చాను. మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదు, పిల్లల కోసం బయటికి వెళ్ళి ఇడ్లీ అయితే కొనుక్కొని వచ్చేసాను. వాళ్ళు తినక ఇంకా 3 ఇడ్లీలు అయితే మిగిలినాయి. సో ఇంకా నేను ఇప్పుడు టిఫిన్ తినేసి ఇండ్లు మొత్తం సర్దుకుంటా రావాలి, ఎడిటింగ్ చేయాలి, చాలా పని ఉంది, అదంతా కంప్లీట్ చేసేసుకుంటాను. నాది బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇమీడియట్గా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుని కొంచెం ఎడిటింగ్ వర్క్ అయితే ఉంది, దాన్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. చాలా రోజులు అయిపోయిందండి ఇలా నా రెగ్యులర్ రొటీన్లోకి వచ్చి, ఎందుకంటే పిల్లలకి 10 డేస్ క్రిస్మస్ హాలిడేస్ లాగా ఇచ్చేశారు, అంటే వింటర్ హాలిడేస్. సో ఆ 10 డేస్ పిల్లలు ఇంట్లోనే ఉండడము, ప్లస్ వీళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా, సో అటు డ్యాన్సులకి తీసుకుని వెళ్ళడము, తీసుకుని రావడము, అత్తయ్య మావయ్య ఇంట్లో ఉండడము, హాస్పిటల్ విజిట్లు ఎక్కువైపోవడము, మా వారు ఇంట్లో లేకపోవడము, ఇలా అసలు డిసెంబర్ నెల ఎంత బిజీగా గడిచిందో నాకే తెలీదు. ఇంకా చాలా రోజుల తర్వాత బ్యాక్ టు నార్మల్ రొటీన్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతేనే. కానీ రొటీన్ ఒక 1 వీక్ అలా ఉంటుంది. మళ్ళీ సంక్రాంతి వస్తుంది కదా, ఊరైతే వెళ్ళాలి. ఇంక ఈ సంక్రాంతికి ఊరు వెళ్ళొచ్చేస్తే నేను ఇంకా నార్మల్ రెగ్యులర్ రొటీన్లోకి అయితే పడిపోతానండి. సో ఇప్పటి వరకు నా రొటీన్ అయితే చాలా డిస్టర్బ్ అయ్యింది అని అనిపించింది. రెగ్యులర్ వాకింగ్ లేదు, వాకింగ్ ఎప్పుడో చేశానండి, 15 రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు వాకింగ్కి అయితే వెళ్ళాను. ఇంకా ఇంగ్లీష్ రీల్స్ అయితే అసలు చేయట్లేదు. ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయితే మిస్ కావట్లేదు, కానీ ఇంగ్లీష్ మాత్రం నేను వీడియోస్ చేయట్లేదు. నాదేంటంటే నేర్చుకోవడంతో పాటు నేను ఇంగ్లీష్ రీల్స్ చేస్తే ఆ పేజ్ కూడా నాకు గ్రో అవుతుంది కదా. నేను ఎలాగో సోషల్ మీడియా ద్వారానే ₹1 సంపాదించాలి అనుకుంటున్నాను కాబట్టి, సో నేను నా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం నేను నేర్చుకోవాలి, 2 ఒకేసారి జరగాలన్నది నా ఫీలింగ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏమనుకుంటానంటే, నేను రీల్స్ చేశాను అనుకోండి, రీల్స్ కోసమైనా అట్లీస్ట్ నేను కొంచెమైనా ప్రాక్టీస్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో రీల్స్ చేయడం మానేసానే అనుకోండి, సర్లే ఈరోజు స్కిప్ చేద్దాము అన్నట్టు ప్రాక్టీస్ని నెగ్లెక్ట్ చేస్తాను అనమాట. సో అలాగ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా నేను ఇంకొక దానికి ట్రై చేసేయాలి. అలా బిజీగా అయిపోతేనే అప్పుడు నేను అది చేయగలుగుతాను అని నాకు అనిపిస్తుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నన్ను నేను. ఇంకా నిన్న వీడియోలో చాలామంది కాళ్ళకి చుట్లు ఎందుకు పెట్టుకోలేదు, ఎందుకు తీసేసావా అని ఇలాగ అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను, నాకు అసలు ఈ రోజు కూడా ఇవి ఎంత నొప్పి ఉంది అన్నది నాకే తెలుసండి. నాకు పాదాలు మెయిన్ హీల్ అయితే మాత్రం చాలా నొప్పి చేసింది. రీజన్ ఏంటి అన్నది ఏమీ తెలియట్లేదు. మొన్న ఎక్స్రే చేయించుకోవడానికి వెళ్ళానండి. ఆ ఎక్స్రే చేసినప్పుడు కాళ్ళకి చుట్లు అవి ఉండకూడదు, అది మంచిది కాదు అని అన్నారు. సో చాలా కష్టం మీద కాళ్ళకి పెట్టిన చుట్లను అయితే బలవంతంగా తీసేసాను అనమాట. అవి ఎప్పుడో మా మనువు పుట్టినప్పుడు పెట్టుకున్న చుట్లే అండి. ఆల్మోస్ట్ 7 years కంప్లీట్ అయిపోయింది కదా, అరిగిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా మళ్ళీ ఆ చుట్లు తీసిన తర్వాత నేను ఇంటికి తీసుకొచ్చేసాను. ఆ ఎక్స్రే దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పెట్టాను అన్నది అసలు నాకు గుర్తుకు రావట్లేదండి. అవి ఒకటి వెతకాలి. ఇంకా అవి మార్చేసి ఒక 2 ఆ కాలుకోటి ఈ కాలుకొకటి తీసుకుందాము. ఎక్కువ పెట్టుకుంటున్నా కూడా నాకు వాకింగ్ చేస్తున్నప్పుడు నొక్కేస్తున్నట్టుగా, షూకి లేస్కి అదే సాక్స్లకి అతుక్కుపోయి అస్తమాట్లు దారాలు ఊడిపోతున్నాయి అనమాట. ఎక్కువ కాకుండా అదొక ఆ కాలుకోటి ఈ కాలుకొకటి తీసుకుందాం అనుకున్నాను, కానీ అసలు పాతవే కనపడట్లేదు. ప్లస్ మాకు అసలు ఖాళీ కూడా ఉండట్లేదులేండి షాప్కి వెళ్ళే అంతా. మా వారు బిజీగా ఉంటున్నారు, ఆయన ఇంట్లో ఉండిందే చాలా తక్కువైపోయింది. పోనీ ఇంట్లో ఉన్నా కూడా వచ్చిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడాలు అలాగా సరిపోయిందనమాట లాస్ట్ మంత్ అంతా ఆయనకి. సో ఇంక అందుకేనండి కాళ్ళకైతే నేను చుట్లు పెట్టుకోలేదు. అండ్ కొన్ని రోజులైతే నేను అలా కాళ్ళని అలా వదిలేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా విపరీతమైన నొప్పి అండి. హీలు ఒకటి నొప్పి అనుకుంటే అసలు పాదము అడుగు వేయలేకపోతున్నాను. కొద్దిసేపు చాలాసేపు నడుస్తున్నప్పుడు అది సెట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్లో నడుస్తున్న కొద్దిసేపు చాలా నొప్పి వస్తుందండి. అంటే సపోజ్ ఇప్పుడు నేను నైట్ అంతా నిద్రపోయి మార్నింగ్ లేవగానే కాలు భూమి మీద పెట్టాలి అంటే చాలా నొప్పి వస్తుంది అనమాట. దానికి రీజన్ ఏంటి అన్నది నాకు తెలియట్లేదు.
తర్వాత ఇప్పుడు నేను ఒక అరగంట, గంట సేపు కూర్చుని ఎడిటింగ్ ఏమన్నా చేసినా, లేకపోతే సినిమా అది చూసిన తర్వాత లెగిసి ఏమన్నా పని మీద లెగిసి ఒక 2 అడుగులు వెయ్యాలి అంటే, మళ్ళీ చాలాసేపు కాలయితే నొప్పొచ్చేస్తుందండి. అసలు దేనికొస్తుంది కాలు నొప్పి అన్నది నాకసలు వైనమే లేదు. ఇంకా నుంచుని కొద్దిసేపు అంట్లు తోమినా కాలు నొప్పొచ్చేస్తుంది. లేకపోతే కూర అవి వండుతూ కాసేపు నుంచున్నా కాలు నొప్పొస్తుంది. కాలు మీద కొంచెం ఎక్కువ బరువు నాంచినా కూడా నొప్పొస్తుందనమాట. ఇది రీజన్ ఏంటో తెలీదు. నేను అనుకోవడము చలికాలం అనుకుంటున్నానండి. ఈ చలి తగ్గిపోతే కానీ నాకు నార్మల్ అవ్వదు. నాకు ఎప్పుడు చలికాలంలో ఫుల్ బాడీ పెయిన్స్ అయితే వస్తాయండి. సో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. నాకు బాడీ అంతా ఏంటో నిప్పుల కింద అలా అనిపిస్తుంది. ఈ చలికాలం పోతే నాకు నార్మల్ స్టిఫ్నెస్ అయితే వస్తుందేమో అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటో అలాగుంది. నాకు ఒళ్ళంతా అదొక రకంగా ఉంది. మెయిన్ అయితే పాదం అండి. అసలు అడుగు వేయనివ్వట్లేదు, అంత నొప్పి వస్తుంది. డాక్టర్ అయితే ఎక్స్రే అవన్నీ తీసి అంత బాగుంది, ఏమి ఇబ్బంది లేదు, కొంచెం ఎక్కువగా నుంచోకండి, నుంచుంటేనే కదా వస్తుంది అనేసి చెప్పారు. ఇంకా చెప్పులు వేసుకుని అయితే అడుగు కూడా వేయలేకపోతున్నానండి. షూతో అయితే వాకింగ్, జాగింగ్ ఏదైనా చేయగలుగుతున్నాను తప్పించి నార్మల్ చెప్పులతో నేను అసలు ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాను. అలా ఉంటుందన్నమాట. ఇది ఎవరికైనా ఉందా అన్నది అయితే కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మా వారు తీసుకొచ్చిన గులాబీ చెట్టుకి రెండో గులాబీ అయితే కాస్తున్నదండి. అంతకుముందు ప్రీవియస్గా ఒక గులాబీ కాసి ఎండిపోయింది. నాకు ఇలా అంత అందమైన గులాబీని కోసి తలలో పెట్టుకోవడము అసలు నచ్చదనమాట. సో అందుకనేసి నేను ఆ గులాబీలని చెట్లకే ఉంచేస్తున్నానండి. అవి అలా చెట్లకే వెళ్ళిపోయి ఉంటున్నాయి అనమాట. ఇది రెండో గులాబీ, చాలా బాగుంది కదండి. మా వారు ఎప్పుడు గులాబీ మొక్కలు తెచ్చినా మా ఇంట్లో బ్రతకదు, కానీ ఈసారి గులాబీ మొక్కలు చాలా బాగా బ్రతికింది అని అనిపించింది అనమాట. ఇదిగోండి ప్రీవియస్గా కాసిందనమాట. చాలా పెద్ద గులాబీ అయితే అవుతుంది. ఇంక ఇందులో ఉన్నవి టమాటా మొక్కలండి ఈ పక్క కుండీలో. ఇది మాత్రం రోజ్ మొక్క. ఇంక ఇదిగోండి నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఏం కావాలి అని అడిగితే రాగి జావ తాగుతామని అన్నారనేసి పిల్లల కోసం అయితే నేను రాగి జావ కాసాను. ఇంకా పిల్లలిద్దరూ అయితే ఈరోజు రూబిక్ క్యూబ్ క్లాస్ ఉంది అనేసి అక్కడ రూబిక్ క్యూబ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. మా మనుతల్లి 3 క్యూబ్స్ని పూర్తిగా చేయగలుగుతుందండి. షాను పూర్తిగా 4 క్యూబ్స్ చేస్తుంది. ఈ రోజు నుంచి 5th క్యూబ్ అయితే నేర్పిస్తాను అన్నారు టీచరు. పిల్లలకి క్యూబ్ క్లాస్ అయితే జరిగిందండి. నేను పిల్లలకి క్లాస్ పెట్టాను కాబట్టి వీడియోని అయితే రికార్డ్ చేయలేకపోయాను. మీరు ఎవరైనా పిల్లలకి రూబిక్ క్యూబ్ కానీ అబాకస్ కానీ మ్యాథ్స్ కానీ నేర్పించాలి అనుకుంటే ఇందక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదండి, ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా పిల్లలకైతే నేను రాగి జావ అయితే కాసేసాను, కాకపోతే బాగా వేడిగా ఉంది. నేను ఇందులో వేసేసాను అనమాట, కళాయిలో వేసి వాళ్ళకి గ్లాసుల్లో వేసి ఉంచాను. చల్లారేక తాగుతామమ్మ అనేసి అన్నారు. ఇంట్లో పెరుగు లేదండి. మా షాను మను పెరుగు లేక మేము తాగలేకపోతున్నాము అని అన్నారు. ఇంకా ఈ ఒక్క పూటకి అడ్జస్ట్ అవ్వండి అమ్మ, కరాటే నుంచి వచ్చేటప్పుడు పెరుగు అయితే తీసుకొస్తాను అనేసి చెప్పాను అనమాట. ఇంకా మను అయితే పాపం మార్నింగ్ వామిటింగ్స్ అయ్యాయని చెప్పాను కదండి. సో మను ఇంకా మార్నింగ్ 5 ఆ టైంకి నిద్ర లేసిపోయింది కదా. సో దానికి చాలా నిద్ర అయితే వచ్చేసింది. నిద్ర వచ్చేసి అది పడుకుండిపోయిందనమాట. ఇంకా నేను మా షాను కలిసి డాట్ అండ్ బాక్సెస్ గేమ్ అయితే ఆడుతున్నామండి. మీలో ఎవరైనా ఈ గేమ్ని మీ చిన్నప్పుడు స్కూల్లో ఆడారా లేదనేది కామెంట్ చేయండి. నా ఫ్రెండ్ పల్లవి అని ఒక అమ్మాయి ఉండేదండి ఇంటర్మీడియట్ నుంచి. నేను ఎంఎస్సి వరకు కలిసే చదువుకున్నాము. ఇంకా తను ఎప్పుడైనా ఖాళీగా ఉంటే చాలు ఈ డాట్ అండ్ బాక్సెస్ గేమ్ అయితే తెగ ఆడుతూ ఉండేవాళ్ళం అనమాట. మా ఇద్దరికి ఉన్న ఏకైక టైంపాస్ ఈ బాక్స్ అండ్ డాట్ గేమ్స్ అండి. ఇప్పుడు నేను కాలేజ్ డేస్లో ఉండగా పల్లవితో ఆడితే, ఇప్పుడు ప్రతిసారి షానుతోటైతే నేను ఈ డాట్ అండ్ బాక్సెస్ గేమ్ అయితే ఆడతానండి. మా షాను ఓడిపోయిన ప్రతిసారి ఏడుస్తూ ఉంటుందన్నమాట. నువ్వే ఎక్కువ సార్లు విన్ అయిపోతున్నావు, నేను ఓడిపోతున్నాను అని ఏడుస్తుంది. ఆ మైండ్ సెట్ మార్చుకోవాలమ్మా, అది కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా కూడా మా షాను అయితే వినడం లేదండి. సపోజ్ నాకు దానికన్నా ఎక్కువ బాక్సెస్ నేను విన్ అయ్యాను అనుకో, ఇంక ఏడ్చేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ దిస్, ఇంకా తను స్నేక్స్ అండ్ ల్యాడర్లో నేను విన్ అయిపోయినా, లేకపోతే వాళ్ళ చెల్లి విన్ అయినా, ఇది లాస్ట్లో విన్ అయినా, లూడోలో ఇది లాస్ట్ విన్ అయినా దానికి బాధ తన్నుకుంటూ వచ్చేస్తుంది. నేను చెప్తాను, ఈ ఫస్ట్ నువ్వే రావాలి, నువ్వే విన్ అవ్వాలి, ఈ మైండ్ సెట్ని తీసేయి, ఇది అసలు కరెక్ట్ కాదు అనేసి. అయితే అది నా దగ్గర అలా ఏడుస్తుంది, కానీ ఫ్రెండ్స్ దగ్గర స్కూల్లో అలా అయితే ఉండట్లేదు అని అనిపించింది అనమాట. బట్ అది ఎలా అయినా కూడా షాను కొంచెం చేంజ్ అవ్వాలి అండి ఆ బిహేవియరు.
చెప్తున్నాను, దానికి కథల రూపంలో అవి చెప్తున్నాను. ఏమో చూడాలి త్వరగానే చేంజ్ అవుతుందేమో అని. నేను మార్నింగ్ బట్టలైతే తీగల పైన వేశాను కదండీ! అవి వేయడానికి ముందు నిన్న వేసిన బట్టలన్నిటిని తీసి ఈ మంచం మీదైతే పెట్టేశాను. సో, ఇంక నేను బట్టలైతే మడతలు పెట్టుకుంటున్నానండి. ఇంకా నాకు ట్రైపాడ్ పెట్టుకునేంత ఎందుకులే షానం ఉంది కదా అనేసి షానుని ఒక చిన్న వీడియో బిట్ తీయమ్మా అంటే షాను అయితే చక్కగా వీడియో బిట్ అయితే తీసింది. మా వారేమో "నువ్వు పిల్లలకి ఫోన్ ఇవ్వకు, వీడియోలు తీయి అని అలవాటు చేయకు" అని అంటారు. కానీ ఎప్పుడైనా ఒక చిన్న 1 మినిట్ వీడియో క్లిప్పే కదా! దానికోసం మళ్ళీ ట్రైపాడ్‌ని పైకి లాగి, కిందకి లాగి, కనిపిస్తున్నానా లేదా అని అడ్జస్ట్ చేసుకుంటూ ఇంత కష్టపడ్డం ఎందుకు అనేసి అప్పుడప్పుడు నేను ఒక చిన్న వీడియో పెట్టి తీయండమ్మా అంటే వాళ్ళు తీస్తూ ఉంటారండి. ఇంక ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి ఎవరి వాళ్ళకి ఎక్కడియి అక్కడ సర్దేశాను. ఇందాకడ ఈ పిల్లని రాగుల జావ తాగండమ్మా అంటే చల్లారాక తాగుతామన్నారు కదండీ! సో, ఇప్పుడైతే తాగుతున్నారన్నమాట. టైం అయితే 5:30 అయిపోయిందండి. ఇంకా మనునైతే లెగమ్మా అనేసి నిద్ర లేపాను. లేపనే గానీ అది అలా కూర్చుని కునుపట్లు ఆడేస్తుందనమాట. నేను ఇంకా పడుకుంటాను, నాకు కరాటీకి వెళ్ళాలని లేదు, బాగా నిద్ర వచ్చేస్తుంది అని చెప్తుంది. సరే కదా అని మనం పడుకొనిచ్చామనుకోండి, నైటు 1 అయిపో 2 అయిపోయి ఇంక ఈ పిల్ల పడుకోదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేట్‌గా లెగుస్తది. ఎందుకంటే మరి నైట్ 1 అయినా పడుకోకపోతే నెక్స్ట్ డే లేగలేదు కదండీ 7:00కి. సో, నిద్ర వచ్చేస్తుందని మళ్ళీ నెక్స్ట్ డే పడుకుంటదనమాట. సో, అందుకనేసే నేను ఇంకా చాలు లెగమ్మా అనేసి లేపేశానండి. ఎప్పుడో 4:30కి పడుకుంది. ఇప్పుడైతే టైము 5:30 అయిపోయింది. 4:00కి పడుకుంది. 5:30కి అయితే లేపాననమాట. సో, ఇంకా నిద్ర అయితే లేసింది. లేసిన తర్వాత కొంచెము ఏమన్నా తింటావా అదా ఇదా అనేసి కాసేపు అయితే ముద్దులాడాననమాట. మా మనుతల్లిని ముద్దులాడామనుకోండి మరీ చిన్న పిల్లలాగా ఇంకా గారం అయితే చేసేస్తదనమాట. ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసుకుని కరాటే క్లాస్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసానండి. చీకటైపోయింది. మనకి ఇప్పుడు ఎలాగో వింటరే కదా, త్వరగా అయితే చీకటైపోతుందనమాట. కానీ ఒక 1 వీక్ నుంచి చలి అయితే చాలా వరకు తగ్గిపోయిందనే చెప్తానండి. మళ్ళీ భోగి పండుగ రోజైతే బాగా చలొస్తది. సంక్రాంతి టైంకి మంచి చలిగా ఉంటది. ఇంకా పిల్లలు ఎప్పుడొస్తారా అనేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను. నేను ఈ వెయిటింగ్ పీరియడ్‌లో టైం వేస్ట్ కాకుండా చక్కగా 1, 2 షార్ట్‌లని ఎడిట్ చేసేస్తానండి. నిన్న ఒక షార్ట్‌కి 1 అవర్ పట్టేసింది. పిల్లలిద్దరిని కరాటే క్లాస్ నుంచి అయితే తీసుకుని ఇంటికొచ్చేసానండి. ఇదిగో మేమిద్దరమే కదా, నేను పిల్లలిద్దరే కదా. సో, అందుకనేసి ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగి పెట్టాను. కొంచెం అన్నం కూడా ఉంది. మార్నింగ్ చేసిన పప్పు కూడా ఉందండి. ఇంట్లో జంతికలు అవి ఉన్నాయి. అవి నంచుకుని అయితే మేము భోజనం అయితే చేసేస్తాము. వస్తూ ఒక పెరుగు ప్యాకెట్ అయితే కొనుక్కు తెచ్చుకున్నాను. మార్నింగ్‌తో పెరుగు అయిపోయింది. ఒక ప్యాకెట్ అయితే కొనుక్కు తెచ్చాను. ఇంకా పిల్లలకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. ఈ రోజు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. రేపేమో మా మనుతల్లికి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది. షానుకు కూడా ఇంగ్లీషే. సో, పిల్లలిద్దరిని ఇప్పుడు అయితే చదివిస్తాను. వాళ్ళకి చదివించడం కంప్లీట్ అయ్యాక మీతో మాట్లాడతాను. నేను ఇంకా పప్పు ఒకటి రుబ్బాలి, చాలా పని ఉంది. నాకు ఈ మినపప్పు మొత్తం రుబ్బడం కంప్లీట్ అయ్యేసరికి కాలు మరీ బాగా నొప్పి చేసేసిందండి పాదము. నాకు ఎప్పుడెప్పుడు మంచం ఎక్కేసి ఎప్పుడెప్పుడు పడుకుంటానా అన్నట్టు అనిపించింది. టైం అయితే ఇప్పుడు 10:00 అవుతుందండి. పప్పు అంతా రుబ్బి మళ్ళీ ఆ గ్రైండర్ ఇవంతా కడిగేసరికి టైం అయితే 10:30, 10:45 అలా అయ్యిందనమాట. ఇంకా నేను పడుకునేసరికి టైం 11:00 అయిపోయిందండి. అసలు నా మనసు ఎప్పుడెప్పుడు పడుకుని పోతానా అన్నట్టు అనిపించింది. పొద్దున్నే 5:00 లేవడము, తర్వాత ఏంటంటే కాలు బాగా నొప్పులు చేసేసినాయి. వాకింగ్కి చాలా రోజుల తర్వాత వెళ్ళడము ఇలా ఉందన్నమాట. నాకు పడుకుని పోతే బాగుండబ్బా అనేసి. కాకపోతే మళ్ళీ రేపు పొద్దున్న టిఫిన్కి పిల్లలకి అసలే వాంతి అవుతుంది కదా, మళ్ళీ రేపు ఉప్మా అవి పెట్టడం ఎందుకు అనేసి ఇందక్కడే 4:00కి నానబెట్టాను అనమాట ఈ మినపప్పు. సో, ఇంకా మినపప్పు అయితే చక్కగా నానిపోయిందండి. ఆ పప్పు మొత్తాన్ని నీట్గా కడిగేసి ఇంకా గ్రైండర్ అయితే వేస్తున్నాను. నిన్న ఒకళ్ళైతే కామెంట్ పెట్టారండి, అక్క నువ్వు ఎవ్రీ వీక్ ఒక యూస్ఫుల్ కంటెంట్ లాగా పెడతానన్నావు కదా, అంటే టైం ఇన్వెస్ట్మెంట్ వీడియో లాగా పెడతానన్నావు, మరి ఏంటక్క చాలా రోజులు అయిపోయింది ఇంకా పెట్టలేదు అని అడిగారండి. నేను మీకు చెప్పాను కదండి, అసలు ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నాకు ఎన్ని పనులు వచ్చేసాయో తెలుసండి. ఫస్ట్ ఏమో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిపోయింది. అది డిలీట్ అయిపోవడము నేను చాలా బాధపడ్డాను అనమాట. అది వస్తుందా రాదా అనేసి. ఇన్స్టాగ్రామ్ వచ్చింది కానీ ఫేస్బుక్లోనే ఇంకా ప్రాబ్లం అయితే అలా కంటిన్యూ అవుతుంది. అది వస్తుందో లేదో తెలియదు కానీ పర్లే అట్లీస్ట్ ఇన్స్టాగ్రామ్ అయినా బ్యాక్ వచ్చింది అనేసి అనుకున్నాను. తర్వాత ఇంకా మావయ్యలకి బాగోపోవడము, వాళ్ళు వచ్చారు, ఒక 15 days ఉన్నారు.
ఉన్నారు. నాకు అసలు అప్పుడు ఎంత పని ఉండేదో నాకే తెలుసండి. అంటే గిన్నెలు ఈ పని కాదు, వంట పని అనమాట. 2 టైమ్స్ వంట చేయడము, మళ్ళీ నైట్ డిన్నర్ సపరేట్గా వండడము, ఇలాగ నాకు అప్పుడు మరీ ఎక్కువ కాళ్ళు అయితే లాగేస్తూ ఉండేదనమాట. సో ఇంకా నేను ఒక పక్కన ఇవన్నీ చేసుకుంటూనే డైలీ వ్లాగులు అయితే చేసేదాన్ని. ఇంకా ఇప్పుడు నేను పెడతాను అన్నాను కదండి, అలాంటి వీడియో పెట్టాలి అంటే దానికి నేను చాలా టైం అయితే పెట్టాలండి. అంటే అది ఒక్క వీడియో చేయాలి అంటే నాకు 1 వీక్ టైం పడుతుందనమాట. ఆ 1 వీక్లో రోజుకి కొంచెం కొంచెం ఫుటేజ్ని షూట్ చేసుకుని మొత్తం వీకెండ్ అయ్యే లోపల మొత్తము అన్ని ఫుటేజెస్ చేసుకున్నానా లేదా అన్ని షూట్ చేసుకున్నవి అన్నీ ఒక దగ్గర పెట్టుకుని దాన్ని ఎడిటింగ్ అయితే చేయాలన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి నేను మ్యాక్సిమం ఈ వీకెండ్ లోపల ఒక్క వీడియో అయితే అలాంటిది పెడతాకే ట్రై చేస్తానండి. ఇంకొక 7-8 కాన్సెప్ట్లు అయితే రాసుకున్నాను. కాకపోతే దానికి ఎలా విజువల్ షూట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, మ్యూజిక్ ఏం పెడితే బాగుంటుంది, ఇలాంటివన్నీ తెలుసుకుని అప్పుడైతే నేను చేయాలన్నమాట. సో అది పెడతానండి. నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంకో పక్కనైతే గ్రైండర్లో పప్పు అయితే నలుగుతుంది, మరో పక్కన డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు అయితే క్లీన్ చేయలేదు. సో అవైతే క్లీన్ చేస్తున్నాను. మార్నింగ్ పప్పు చేశాను కదండి, ఆ పప్పులోకి కొంచెం ఆవకాయ పచ్చడి అయితే వేసుకుని చక్కగా తినేసాము. చాలా బాగుంది పప్పు ఆవకాయ. ఇంకా నేను ఇలా గిన్నెలు తోముకుంటూ ఉంటే షాను సడన్గా వచ్చి వెనకాల లాగిందనమాట. నేను ఉలిక్కి పడ్డానండి. ఎందుకంటే వీళ్ళు ఆడుకుంటున్నామని బయటికి వెళ్ళిపోయారు. ఈ లోపల డ్రెస్ పెట్టుకుని లాగుతుంటే నేను ఏమన్నా కుక్క వచ్చేసిందేమో, తలుపు తీసేసి ఉంటారు ఈ పిల్లలు అనేసి అనిపించింది అనమాట. ఇంతకీ అది మా షాను. ఇంక ఇదిగోండి నేను ఓ పక్కన పప్పు రుబ్బుతూనే డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలన్నింటినీ నీట్గా అయితే క్లీన్ చేసేసాను. గిన్నెలు తోమడం కంప్లీట్ అయ్యేసరికి పప్పు కూడా నలిగిపోయిందండి. ఆల్రెడీ నేను రవ్వ అయితే నీట్గా వాష్ చేసేసుకుని గిన్నెలు అయితే వేసేసుకున్నాను. సో ఈ నలిగిపోయిన ఇడ్లీ పిండి మొత్తాన్ని తీసుకొచ్చి రవ్వలు అయితే కలిపేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కలిపేసిన తర్వాత నేను రోజు అంటే నెక్స్ట్ డే ఎంత వేయాలి ఇడ్లీ అని అనుకుంటానో అంత పిండి మాత్రమే బయట పెట్టుకుని మిగతా పిండి మొత్తాన్ని ఒక పెద్దది స్టీల్ గిన్నెలోకి అయితే తీసేసుకుని దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. టైం అయితే 11 అయిపోయిందండి. ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది. పప్పు తీసేసిన తర్వాత బయటకు కావాల్సినంత బయట పెట్టుకుని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా లాస్ట్ గ్రైండర్ ఉంటే అది కూడా క్లీన్ చేసేసాను. అసలు ఎంత కాళ్ళు లాగేస్తున్నాయో చెప్పలేను. ఇంకైతే పడుకుంటాను. రేపు మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలి. పొద్దున్నే లెగాలి, మా వారు లేరు, పిల్లల్ని నేనే స్కూల్కి అవి తీసుకుని వెళ్ళాలి కదా. సో ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.